తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మనం ఈరోజు తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. అసలు జ్యోతిష శాస్త్రం ఒక ఉపయోగం ఏంటి, దీన్ని మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు, ఓకే, దానికి ఒక రీజన్ ఉండాలి కదండి. ఇది భగవత్ స్వరూపం, దివ్యమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అంటారండి. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అంటారు అనమాట. జ్యోతిషం ఎవరు గౌరవించినా, జ్యోతిష శాస్త్రాన్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్పేసి శాస్త్రాల్లో పేర్కొన్నారండి. అట్లానే రాజులు ఈ శాస్త్రాన్ని కనుక ఆదరణ చేస్తే, అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కనుక పోషించగలిగితే వాళ్ళు కష్టపడి సాధించుకుంటారండి. ఫలం కానివ్వండి, లేదంటే పొలాలు కానివ్వండి, లేకుంటే కీర్తి ప్రదేశాలు, అవి వేరే వాళ్ళు దోచుకొని పోరంటండి. మనం చూస్తుంటుంటాం కదండి, 5 సంవత్సరాలు బాగా అధికారంలో ఉంటారు, నెక్స్ట్ 5 సంవత్సరాలు జైల్లో వెళ్ళిపోయి భయపడుతూ ఉంటారు. కారణం ఏమంటారండి, జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళు ఆదరిస్తే ఇలాంటి జరగవు అని చెప్పేసి మన శాస్త్రాలు చాలా క్లీన్గా ఉందండి. ఎందుకంటే వశిష్ఠ మహర్షి కూడా ఆస్ట్రాలజర్ అండి, రాముల వారి దగ్గర గురువు అండి అనమాట. అందుకని చెప్పేసి ఈ శాస్త్రాన్ని ఆదరించటం, నమ్మటం, తర్వాత వినటం, అట్లీస్ట్ తెలుసుకుంటే సగం కష్టాలు పోతాయని చెప్పేసి రెమెడీస్ అందులో ఉన్నాయండి. అందుకని ఇది ఎందుకు అవసరం అంటే, ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చేసే పని అండి. అది ఏ కంట్రీ కానీ, ఏ రిలీజియన్ కానీ, ఎవరైనా కానీ ధర్మము, అర్థము, కామము, మోక్షం చుట్టే ఉంటుంది. ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు చాలా పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు చాలా టఫ్గా ఉంటుంది, ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా అవి ముందుగానే తెలుసుకొని ఎలాంటి పరిహారాలు ద్వారా కనుక చిట్కాలు మనం పాటిస్తే వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళొచ్చు అని జ్యోతిష శాస్త్రం వివరించబడిందండి. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకా చాలామందికి తెలవనేమంటేనండి, ఈ రాశి ఫలాలు దేవుళ్ళు కూడా వింటారండి, వాళ్ళకు కూడా ప్లానెట్స్ ఉంటాయండి. అంతేకాకుండా సూక్ష్మ రూపంలో ఉండి ఎంతోమంది యక్షలు, కిన్నెలు, కింపురుషులు అంటారు కదండి, సెమీ గాడ్స్, డాడ్స్ అండి, అలా భూత ప్రచారం మనకు తెలవకుండా ఎన్నో ఉంటాయండి మన చుట్టూ, కొన్ని వేల కోట్లు ఉంటాయి, అవి కూడా వింటూ ఉంటాయండి. వాళ్ళకు కూడా మాకు ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉంటారండి, అనుకూలంగా ఉంటుందని చెప్పేసి. అందుకని ఇలాంటిది గొప్ప ఈ అవకాశం మాఘమాసంలోనూ మనం అందులో ఫిబ్రవరి మంత్లో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాము. మీ ముఖంగా కీర్తి గారు మాకు అదృష్టం, అలానే మీకు అదృష్టం. మనకి సుమన్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలి, ఇది ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ బాధలన్నీ పోవాలని ఒక నమస్కారంతో, ఒక ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దామండి. సో తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మంత్? మనం తులారాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిసిన తులారాశిలో ఉంటారండి. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే, ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకు తులారాశి వస్తారని తెలుసుకోవాలండి. ఇందులోనూ మనకి ఫస్ట్ ప్లానెట్ యొక్క పొజిషన్ కనుక మనం చూసుకుంటే సూర్యుడు ప్లస్ బుధుడు 11వ తారీఖు 12వ తారీఖు కుంభరాశిలో ఎంటర్ అవుతున్నారండి. తర్వాత శుక్రుడు ఉచ్చ స్థానంగా వెళ్ళిపోయేసి మీనరాశిలోకి వెళ్తూ ఉన్నారండి. ఇది తర్వాత వచ్చేటప్పటికి కుజుడు వచ్చేటప్పటికి మనకి మిథున రాశిలో ఉంటూ ఉన్నారండి. వీళ్ళు మిథున రాశిలో వీళ్ళు ఒక 2 months ఉంటారండి. శుక్రుడు 4 months వాళ్ళు అదే రాశిలో ఉంటారండి, మీనరాశిలో ఉంటారనమాట. ఈ ప్లానెట్ యొక్క స్థితిని కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి తులారాశి వరకు ఎలా ఉంటుందంటే, తులారాశి వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన మంత్ అనమాట. అంటే వాళ్ళకి న్యూట్రల్, తులా అనగానే మనకి ఏమంటే బ్యాలెన్స్ ఉంటారు. వీళ్ళకి కూడాను ఈ మంత్ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. ఎక్కడ పెద్ద ఇబ్బందులు ఉండవు, అలా అని పెద్ద అదృష్టం వచ్చే విధంగానో సంతోషకరంగా ఉండేది ఏముండదు, అలానే దుఃఖపడగలిగి ఇబ్బంది పడే విధంగా ఉండదు. అన్ని రంగాల్లో ఒక చాలా బ్యాలెన్స్డ్గా ట్రిక్కీగా వెళ్ళిపోతారు. సో ఎక్కడైనా ఒక ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ముందుగానే గమనించేసి చక్కగా వెళ్ళిపోతారు. ఎలాంటి ఒడిదుడుకులు ఇలా అంటావు. అలానే ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నా కానీ పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ కూడా వీళ్ళు కొంచెం ఎన్కాష్మెంట్ చేసుకునే ఒక స్టేజ్లో అయితే ఉండరు. అంటే ఓవరాల్గా వీళ్ళది ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళే మంత్రం మనం చెప్పుకోవాలన్నమాట. ఎలా అంటే ఫస్ట్ వీళ్ళకి సూర్యుడు మారక ముందండి 12th date వరకు కొంచెం అఘోరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక బాధపడుతుంటే హెల్త్ ఆరోగ్యాలంతా పోయేసి చక్కగా ఉంటారు. ధన ప్రాప్తి బాగుంటుంది. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అది కూడాను మనకేమంటారంటే లగ్జరీ, కంఫర్ట్, భోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ట్రబుల్స్ పరిచేందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత కనుక చూస్తుంటే 6వ ఇంట్లో 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల అప్పటిదాకా వీళ్ళు ఏదైనా విషయంలో విచారంగా ఉంటే ఆ విచారాలను పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ కింద బాధపడుతూ ఉంటే అవన్నీ తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే భార్యతోటి, పుత్రులతోటి కొంచెం గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది. విపత్తి కొంచెం అనుకోని విధంగా ట్రబుల్స్ పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. సో ఎక్కడైతే వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందో ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సో మనం ప్లానెట్ వైజ్ కనుక చూసుకుంటే గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి 5th హౌస్లో 12వ తారీఖు నుంచి సూర్యుడు ఉన్నాడండి. ఇది 5th హౌస్లో జనరల్గా వీళ్ళకి సూర్యుడు అంత యోగ్యతనివ్వడు, కానీ ఈసారి ప్లానెట్ వేరే రీజన్స్ వల్ల విపరీత వేద వల్ల సూర్యుడు వీళ్ళకి న్యూట్రల్ తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కానీ వీళ్ళకి 11th దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం చాలా బాగుంటుంది. అయితే మనకి వీళ్ళకి ఏం చెప్తారంటేనండి, ఇప్పుడు దాకా కనుక ఎవరైనా కనుక కొంచెం లేజీగా ఉన్నా కానివ్వండి, తర్వాత హృదయంలో అనవసరంగా బాధపడుతున్నా కానీ, స్నేహితుల వల్ల ఎవరైనా ఈ బాధలు పడుతున్నా, ఇప్పుడు దాకా వాళ్ళకి ముందుకు ఎలా వెళ్ళాలి జీవితంలో అని ఒక ఆలోచన, ఒక సందిగ్ధతో కన్నా సిచ్యువేషన్స్ ఎవరైనా కనుక ఉంటే అవన్నీ పోయి ఒక మంచి పరిస్థితులు చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే, అంటే సూర్యుడు వేద కలిగి ఉన్నాడనమాట. అట్లానే కుజుడు కూడాను వీళ్ళకి సాధారణంగా అయితే అంత మంచి చెయ్యడు, కానీ ఈసారి విపరీత వేద అనే ఒక కాన్సెప్ట్ ఉండే వాళ్ళు కుజుడు కూడాను తటస్థత అయిపోతుంది. అంటే 2 మేజర్ ప్లానెట్స్ అవి ఇవ్వాల్సిన రిజల్ట్ ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా, ఒక స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్తబ్దత అంటే, కానీ వీళ్ళు ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేనికంటేనండి, ఇది ఓవర్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండేసి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళకి మనకి శుక్రుడు కూడా చూసుకుంటేనండి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. ఒక రకంగా వీళ్ళకి లవ్, రొమాన్స్, తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. తర్వాత ఖర్చు పెడతారండి, అది ఖర్చు కూడాను శుభ కార్యకృత్తు వ్యయం అంటారనమాట. అంటే శుభకార్యాల గురించి ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత ఇంకా కనుక చూసుకుంటే శత్రుపీడల నుంచి ఇలాంటి వాటి గురించి కూడా ఎక్కువ ఉంటారు, కానీ వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం లేదు. సో ఇలాంటి కాంబినేషన్ మనకు చూసుకుంటే తులారాశి వాళ్ళకి చాలా రేర్గా వస్తుంటుందండి జ్యోతిష శాస్త్రంలో. ఏదైతే చెడు చేయాలో ఆ చెడు చేయట్లేదు, ఏదైతే మంచి చేయాలో ఆ మంచి చేయటం లేదు. సో టోటల్గా ఒక న్యూట్రల్గా ఉండే ఒక మూడ్లో ఉంది కాబట్టి దీన్ని ఎన్కాష్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా అంటే ఆధ్యాత్మికంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చక్కగా మంచి ప్యూర్ ఇంటెన్షన్స్ అంటారు చూడండి, మనసులో మంచి సంకల్పం, సత్సంకల్పం లేదంటే కనుక మనసులో పెట్టుకొని చేసుకుంటూ పోతే వీళ్ళ అదృష్టం కొంది ఏ ప్లానెట్ వీళ్ళని ఏమీ చేయదు. సో ఇలా ఓన్ విల్ పవర్ మనకు, అందుకని మహర్షులు ఏం చెప్తారు, సంకల్ప బలం అంటారు అనమాట. సంకల్పానికి ఒక శక్తి ఉంటుంది, ఆత్మ బలం అంటారు, ఆత్మకి బలం ఉంటుందండి. తర్వాత ఈ ఆత్మకి సంకల్పం రూపంలో మనం పెట్టుకొని సత్సంకల్పం అంటే మనిషిలో సదుద్దేశం పెట్టుకుని ఏదైనా కనుక పని చేస్తే ఎవ్వరు వీళ్ళని ఏమీ చేయరండి. ఇది ఒక సీక్రెట్. ఇది తులారాశి వారికి మాత్రమే ఫిబ్రవరి, అది మాఘమాసంలో మాత్రమే ఉంది. వెరీ రేర్గా ఆస్ట్రాలజికల్ ఫెనామినాన్ వస్తుంది. ఇలాంటిది ఈ సంవత్సరం వీళ్ళకి వచ్చింది, ఈ మంత్లో అండి. నక్షత్రాల ప్రకారం తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఇందులో చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో కనుక చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి 2 విషయాలు చాలా పాజిటివ్గా ఉందండి. ఒకటి వీళ్ళకి ఏ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది, తర్వాత ధన ప్రాప్తి కూడా చాలా చక్కగా ఉంటుంది. 3 విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఆ భయం వృధా భయం అని వాళ్ళు గ్రహిస్తారు. ఆ రియలైజేషన్ ఇందులో ఉంటుంది. ఈ మంత్లో వాళ్ళకు ఉన్న విశిష్టత ఏంటంటే ఇదే, భయపడే సిచ్యువేషన్ వస్తుంది, బట్ వాళ్ళు త్వరగా రియలైజ్ అయిపోయి ఓకే ఇది మనల్ని ఏం చేయదు అని ఒక స్తబ్దతో కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుందండి. ఇది కూడాను బుధుని వల్ల వస్తుందండి. ఇది జనరల్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి కానివ్వండి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి, బిజినెస్ పీపుల్కి కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఎలా వెళ్తాము, మనకి ఏం కావాలి అన్న ఒక స్తబ్దత, ఒక సందిగ్ధతో డైరెక్షన్లెస్గా కన్ఫ్యూజన్గా ఉండే స్టేటస్ ఉంటుందండి. వీళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ని కలవటం, లేదంటే జ్యోతిష్కుని కలవటం, మంచి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ మెంటార్స్ని కనుక కలవగలిగితే, వాళ్ళతో చర్చిస్తే, వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకుని వెళ్తే చాలా బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇదే విధంగా స్వాతి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది. వీళ్ళకి కూడా ఓవరాల్గా చూస్తే సక్సెస్ఫుల్గా ఉంటారు, పెద్ద ప్రాబ్లం అయితే. బట్ కొన్ని విషయాల్లో ప్రాబ్లం కేర్ఫుల్గా ఉండే, ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్, రెండోది బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది, మూడోది అతిగా భయపడిపోతారు. భయపడాల్సిన దానికంటే ఓవర్గా భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి కూడా ఈ మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది, అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కూడా బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళు గమనించుకొని చక్కటి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు, ఈ 3 నక్షత్రాలు, విశాఖ నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే వీళ్ళకి పునర్వసు నక్షత్రం, శ్రావణ నక్షత్రం మీద అందులోనూ మీద క్రూర గ్రహాలు ఉన్నాయండి. సూర్యుడు, కుజుడు ఉండటం వల్ల, అలానే పూర్వభాద్ర నక్షత్రంలో శని, ఈ పాప గ్రహాల దృష్టి ఎక్కువ ఉండటంతో విశాఖ వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తెలవకుండా
ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ తర్వాత బాధపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 1-2 సార్లు ఈ నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. రైట్. సో మరి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి సూచిస్తే బాగుంటుందంటారు? ఆ ఉన్న చిన్న హర్డల్స్ కూడా వెళ్ళిపోతాయి. సో ఓవరాల్గా బాగుందని మనం చెప్పుకోవాలి. అయితే బంధనము అనేది మనకి బుద్ధుని వల్ల వస్తుందండి. సో బుద్ధునికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి మనకి జ్యోతిష శాస్త్రంలో. అందుకని ఇక్కడ పెంజర్ల అని మనకి హైదరాబాద్కి దగ్గరలో ఉందండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. స్వయంభూ అన్నారు కదా. స్వయంభూ టెంపుల్ ఉందండి. ఎందుకంటేనండి అనంతం అంటే ఇన్ఫినిటీ అండి. మనం బంధించబడతాం అంటే ఏంటి, అయ్యో మనకున్న ప్రపంచం చాలా చిన్నది, ఇందులోనే మనం ఆలోచిస్తూ ఉంటామండి. ఎప్పుడైతే మన అనంతంలో ఇన్ఫినిటీలో డివైన్ అయిపోయాం అనుకోండి, ఆపర్చునిటీస్ అనంతంగా ఉంటాయి. ఈ బంధనం ఇప్పుడు వరకే ఈ ఈ ఈ పరిస్థితుల్లో లేకపోతే ఇళ్లతోటే ఇది కాదు కదా లైఫ్, అనంతం ఇన్ఫినిటీ ఉంది. అందుకని విష్ణుమూర్తిని కనుక మనకు ఈ 2 రీజన్లు, ఒకటి ఈ బంధనం నుంచి అనంతంలోకి వెళ్ళిపోతాం మనం, ఆ సిచ్యువేషన్లో మైండ్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని అనంత పద్మనాభ స్వామి. రెండోది ఏమంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. అందుకని అనంత పద్మనాభ స్వామిని వీళ్ళు దర్శించుకోవాలి. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. ఎవరికైనా కనుక లక్ష్మీ కృపా కటాక్షం కావాలన్నా, లక్ష్మీదేవికి సంబంధించి ధనప్రాప్తి కలగాలన్నా కానీ ఆ టెంపుల్ కనుక విజిట్ చేయగలిగితే, అక్కడ ప్రదక్షిణం కనుక చేయగలిగితే, అక్కడ టైం స్పెండ్ చేయగలిగితే చాలా విషయాల్లో వీళ్ళకి ఆ స్తబ్దత పోయి ఒక మంచి డైరెక్షన్ వస్తుందండి. సో లక్ష్మి అంటేనే అంటేనే డైరెక్షన్ అండి. లక్ష్యం అంటే డైరెక్షన్ అండి. అందుకని లక్ష్మీ నారాయణని పూజించమని చెప్తారు. మనకి భాగవతాలు ఏం చెప్తారంటేనండి, ఎక్కడ నువ్వు ఏ పని చేసినా కలిసి రావట్లేదు, ఎవరు నీకు సపోర్ట్ ఇవ్వటం లేదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి, ఇక్కడ నుంచి గుడికి నేను తిరుపతి వెళ్ళాలి డబ్బులు కావాలి, ఆ డబ్బులు లేవు, ఎట్లా ఏం చేయాలి? అప్పుడు నారాయణుని సేవ చేసుకోమని చెప్పారండి. ఎప్పుడైతే నారాయణుని శరణగొడతామో మనకు భోగం కావాల్సినన్ని నారాయణుడు మనకిస్తాడు. నేను కారు కొనుక్కోవాలి, డబ్బులు లేవు, కానీ డ్రీమ్ ఉంది, ఏదో ఒకటి చేయాలి కదా, ఎలా ఏంటి, డైరెక్షన్ లెస్, అప్పుడు నారాయణుని సేవ చేయమని భాగవతం చెప్తుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ పెంజర్ల గ్రామంలో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక 20 కిలోమీటర్ల నేషనల్ హైవే మీద ఉంటుందండి స్వయంభూవు. అక్కడ కనుక ఈ పర్టికులర్గా ఈ తులారాశి వాళ్ళు కనుక, ఎందుకంటే బంధనం అనేది వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ దర్శించుకుంటే మంచి డైరెక్షన్ క్లారిటీతో బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో మిగతా వాళ్ళు కనుక ధనప్రాప్తి చాలా బాగుంది, ఎవరైనా కనుక ధనప్రాప్తి కనుక ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే కనుక వీళ్ళకి మనకి కుబేర పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి కామన్గా ఇంకొకటి కూడా రోగం హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుందండి. ఎవరికైనా కనుక హెల్త్ మైనర్గా మోడరేట్గా ఉంటే ఓకే అండి, మృత్యుంజయ జపం చేసుకోవచ్చు. కొంతమంది కొంచెం హై లెవెల్ సీరియస్లో హార్ట్ అటాక్లు కానివ్వండి, లేదంటే ఐసీయూలు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే చక్కగా ఆ రోగాల పీడ నుంచి లేదంటే ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. సో తులారాశి వారికి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉందో తెలియజేశారు, తద్వారా రెమెడీస్ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు సురేష్. ధన్యవాదాలండి కీర్తి గారు.